హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు రవ్వ స్వీట్ని చేయబోతున్నానండి. టూ డిఫరెంట్ కలర్స్తో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కేవలం 10 మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి, అంటే బొంబాయి రవ్వ. 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ నెయ్యిలో మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించితే మనకు రవ్వ అనేది మాడిపోతుంది. అలా కాకోకుండా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత వీటినంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోని 1 కప్పు సుజీ రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. మీరు 2 కప్పుల సుజీ రవ్వ తీసుకుంటే 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఈ వాటర్ని కొంచెం బాయిల్డ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ లో ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకోవాలి అండి, ఉంటలు లేకోకుండా. లో ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే మిక్స్ చేసేసుకోవాలండి, లేకపోతే రవ్వ అనేది ఉంటలు కట్టేస్తుంది. లో ఫ్లేమ్లోనే ఇలా వాటర్లో ఈ రవ్వను మొత్తం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసారు కదండి, ఇక్కడ వాటర్ మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసేసుకోండి. ఇందులోకి 3/4 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లోనే షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేయలేదు, డైరెక్ట్ షుగర్ని వేసుకుంటున్నానండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కేవలం 10 మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా మిక్స్ చేస్తుంటే షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉండడానికి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్వీటే కాకుండా మన ఛానల్లో మరికొన్ని ఇన్స్టంట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇలా మధ్యలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ రవ్వ స్వీట్లోకి మిల్క్ పౌడర్ వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఈ స్వీట్ అనేది కొంచెం గట్టి పడుతూ ఉంటుందండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు స్వీట్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనేసి లో ఫ్లేమ్లోనే ఈ స్వీట్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 లేయర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒక పార్ట్లోకి మనం ఆల్రెడీ ఒక బౌల్కి కానీ ఒక ప్లేట్కి కానీ గీ అప్లై చేసుకొని తీసుకోవాలండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకు ఈ స్వీట్ అనేది గట్టి పడుతుంది. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెకి కానీ గీ అప్లై చేసుకొని ఆల్రెడీ పెట్టుకొని ఉంటే మనకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లోకి మరి ఒక చిన్న గ్లాస్తో కానీ ఒక చిన్న బౌల్కి కానీ నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
మరి రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, అందులోకి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీరు కావాల్సిన మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు అండి. మీరు కుంకుమ పువ్వు వేసుకోవదట్టయితే కొంచెం పాలు కానీ కొంచెం వాటర్ కానీ వేడి చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఇందులోని వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్తో ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మేము ఈ స్వీట్ మొత్తం కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే ప్రాసెస్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ని డిమోల్డ్ చేసేసుకోవాలి. బౌల్ని టర్న్ చేసేసుకుంటే మనకు ఈజీగా డిమోల్ట్ అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. చూసారు కదండి, 2 లేయర్స్తో ఈజీగా కేవలం 10 మినిట్స్లో రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ అనేది కట్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, 2 లేయర్స్తో రవ్వ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 10 మినిట్స్లో ఈజీగా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునే స్వీట్స్ అన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 10 మినిట్స్లో ఈ స్వీటే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.